Hello everyone. 2022 March 8th రోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ సీఎం కేసీఆర్ 91,142 గవర్నమెంట్ జాబ్స్కి న్యూ రిక్రూట్మెంట్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. దాని మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీస్ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అండ్ కొన్ని లక్షల మంది గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అప్లై కూడా చేయడం జరిగింది. ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్కి 3.8 lakh అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కానీ మార్చ్ 11th రోజు టీఎస్పీఎస్సీ అఫీషియల్స్ వారి సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మార్చ్ 12th, 15th అండ్ 16th జరగబోయే ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది సైబర్ అటాక్ కాదని టీఎస్పీఎస్సీ ఆఫీస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రవీణ్ చేసిన పని అని నిర్ధారించడం జరిగింది. అండ్ అందరూ అనుకున్నట్టుగా లీక్ అయింది టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ పేపర్ కాదు. ఈ ఇయర్ మార్చ్ 5th జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ క్వశ్చన్ పేపర్ని లీక్ చేశారు. అండ్ అందుకని ప్రవీణ్ని పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know where the story has started. అకార్డింగ్ టు పోలీస్, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గురుకుల స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న రేణుక తన తమ్ముడు రాజేశ్వర్ నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. తనకి ఎలాగైనా జాబ్ రావాలని తన భర్తతో కలిసి ఈ పేపర్ లీక్ ప్లాన్ చేయడం జరిగింది. దానికోసం టీఎస్పీఎస్సీలో తనకు పరిచయం ఉన్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రవీణ్కి విషయం చెప్పగా ప్రవీణ్ తనకు 10 lakhs ఇస్తే క్వశ్చన్ పేపర్ ఇస్తానని డిమాండ్ చేశాడు. దానికి రేణుక ఒప్పుకొని డీల్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ పేపర్ లీక్ చేయడానికి ప్రవీణ్కి టీఎస్పీఎస్సీలోని టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారితో అవసరం ఉంది. అందుకని టీఎస్పీఎస్సీలో అవుట్సోర్సింగ్ నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు హెల్ప్ తీసుకున్నాడు. అండ్ ప్రవీణ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని టీఎస్పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నాయని తెలుసుకున్నాడు. కానీ అక్కడికి ఎవ్వరికీ యాక్సెస్ ఉండదు. కానీ ప్రవీణ్ టీఎస్పీఎస్సీ సెక్రటరీకి పీఏగా పనిచేస్తున్నాడు. అందుకని తనకి అన్ని సెక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ప్రవీణ్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ అయిన శంకరలక్ష్మి నోట్బుక్ నుంచి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని దొంగతనం చేసి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాడు. అండ్ అతను ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచి 2 క్వశ్చన్ పేపర్స్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసి ప్రవీణ్కు ఇవ్వడం జరిగింది. అండ్ మార్చ్ 2nd రోజు ప్రవీణ్ రేణుక నుంచి 5 lakhs తీసుకొని ఈ క్వశ్చన్ పేపర్స్ని తనకి ఇచ్చాడు. అండ్ రేణుక ఇంకో 2-3 daysలో మిగతా డబ్బులు ఇచ్చేస్తుందని చెప్పిందని పోలీసులు చెప్పారు. కానీ రేణుక డబ్బు కోసం తన తమ్మునికి ఒక్కడికే కాకుండా మిగతా ఆస్పిరెంట్స్కి కూడా ఈ క్వశ్చన్ పేపర్ అమ్మాలనుకుంది. అందుకని తనకు తెలిసిన ఒక కానిస్టేబుల్ని సంప్రదించగా అతను ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానని, కానీ తన 3 ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పాడు. సో ఆ 3 క్యాండిడేట్స్కి కూడా 13.5 lakhs తీసుకొని ఈ క్వశ్చన్ పేపర్స్ని అమ్మేసింది. సో ఇలా ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం అందరికీ సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ప్రకారం ఇది మెయిన్ స్టోరీ. అండ్ ఈ ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నమెంట్ 14th మార్చ్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏటుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ అయిన శంకర్ లక్ష్మి కంప్యూటర్ రిపేర్కి వచ్చిందని, సో దాన్ని రిపేర్ చేయడానికే అతను అక్కడికి వెళ్ళాడని చెప్పాడు. అండ్ అదే టైంలో ప్రవీణ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో అక్కడికి వచ్చాడు. శంకర్ లక్ష్మి పని మీద టీఎస్పీఎస్సీ సెక్రటరీ రూమ్కి వెళ్ళగా అదే టైంలో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి హెల్ప్తో ఆమె సిస్టమ్ నుంచి టౌన్ ప్లానింగ్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నాడు. అండ్ వాటి జిరాక్స్ని ప్రవీణ్ రేణుకకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పేపర్ లీక్ ఇష్యూలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాడని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. కానీ అతను మెయిన్స్కి క్వాలిఫై కాలేదు. ఎందుకంటే అతను ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్ కోడ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ని తప్పుగా పబ్లిష్ చేశాడని. కానీ అతనికి ఎగ్జామ్లో 103 స్కోర్ వచ్చింది అవుట్ ఆఫ్ 150, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఆస్పిరెంట్స్కి కొన్ని ఇయర్స్ కొద్ది ప్రిపేర్ అయితే ఈ స్కోర్ రావచ్చు. కానీ ప్రవీణ్కి జాబ్ చేస్తూనే లీవ్ తీసుకోకుండానే ఈ స్కోర్ వచ్చిందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందా అని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే చాలామంది ఆస్పిరెంట్స్కి 100 పైగా స్కోర్ వచ్చిందని తెలిసింది. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్లో రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ ఓన్లీ 2 క్వశ్చన్ పేపర్స్నే లీక్ చేశామని చెప్పాడు.
కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ విషయం బయటికి వచ్చేసరికి అతను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ అయిన శంకర్ లక్ష్మి కంప్యూటర్ని అక్టోబర్ నుంచి హ్యాక్ చేస్తున్నామని ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు 15 క్వశ్చన్ పేపర్స్ ప్రవీణ్ మొబైల్లో దొరకడం జరిగింది. అండ్ గవర్నమెంట్ పేపర్ లీక్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ సిట్ ఇప్పటి వరకు 13 సస్పెక్ట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా చాలా విషయాలు సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి. ఇండియాలో క్వశ్చన్ పేపర్ లీక్ అనేది కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు 10th బోర్డ్ ఎగ్జామ్ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వరకు ఏదో ఒక పేపర్ ఏదో ఒక స్టేట్లో లీక్ అవుతూనే ఉంది. పేపర్ లీక్ అనేది ఒక కామన్ ఇష్యూగా మారిపోయింది మన కంట్రీలో. ఫ్రమ్ ద పాస్ట్ 7 years 70 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి, విచ్ ఎఫెక్టెడ్ 1.5 crore స్టూడెంట్స్ ఇన్ వేరియస్ స్టేట్స్. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన టైంలోని అస్సాంలో 10th బోర్డ్ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయ్యాయి. అండ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం వేరియస్ స్టేట్స్లో కేసు కూడా అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ బోర్డ్ కండక్ట్ చేసిన 10th ఎగ్జామినేషన్ పేపర్స్ 6 times లీక్ అయ్యాయి. అండ్ వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ పాస్ట్ 7 yearsగా 10 times లీక్ అయ్యాయి. అండ్ తమిళనాడులో 10th and 12th ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ 2022లో లీక్ అయ్యాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్స్కి వస్తే వేరియస్ స్టేట్స్ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం అనేది ఇంకా కామన్గా మారిపోయింది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రాజస్థాన్లోని 2015 to 2023 మధ్యలో 14 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. అండ్ గుజరాత్లో పాస్ట్ 7 yearsగా 14 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. అండ్ ఉత్తరప్రదేశ్లో 8 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి ఫ్రమ్ 2017 to 2022 లైక్ బీడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2021 అండ్ నీట్ యూజీ ఎగ్జామ్ 2021. అండ్ ఈ స్టేట్స్లోనే కాకుండా వేరే స్టేట్స్ అయిన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్లో కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్స్ అనేవి కామన్గా మారిపోయాయి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ లీక్స్ వల్ల స్టూడెంట్స్కి మెంటల్గా చాలా ప్రెషర్ అవుతుంది. కానీ అసలు ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి అంటే ఒక్కసారి కనుక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుందని, అండ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది, అండ్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ సెక్యూర్ లైఫ్ కోసమే చాలామంది ఆస్పిరెంట్స్ కొన్ని ఇయర్స్గా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ అనదర్ రీజన్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్. అకార్డింగ్ టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ డిసెంబర్ 2022లో 8% ఉంది, కానీ డిసెంబర్ 2021లో 7% ఉంది. సో వీ కెన్ సీ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్. అండ్ ఇండియా లిబరలైజేషన్ అయిన 30 years తర్వాత కూడా ఇండియాలో కావాల్సినన్ని జాబ్స్ లేవు, వెర్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ 1.4 billion, ఇట్ ఈస్ 140 crores. అండ్ ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి వేకెన్సీస్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయకపోవడం. ఆల్మోస్ట్ 2 crores పీపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో వర్క్ చేస్తున్నారు, కానీ అఫీషియల్స్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకో 10 lakhs జాబ్స్ వేకెంట్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయకుండా వీటిని కొన్ని ఇయర్స్ కొద్దీ హోల్డ్లో పెట్టి ఒకేసారి thousands of జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చేసరికి ఇది కూడా ఒక పేపర్ లీక్కి కారణం అవుతుంది. అండ్ నెంబర్స్ పెద్దగా కనబడడానికి అండ్ ఎలక్షన్స్ టైంలో గవర్నమెంట్ 80,000, 90,000 జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చేసరికి కొన్ని వేల మంది వీటికి పోటీ పడుతున్నారు అండ్ కొన్ని lakhs of అప్లికేషన్స్ వస్తున్నాయి ఒకటే ఎగ్జామ్. ఈ ఇష్యూలో కేరళ గవర్నమెంట్ ఫాలో అవుతున్న పాలసీని మిగతా స్టేట్స్ కూడా ఫాలో కావచ్చు. అక్కడ ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు అంటే ఆ వేకెన్సీని ఆ రిటైర్మెంట్ డేట్ వరకు ఫిల్ చేయడం జరుగుతుంది. ఇలా ఎప్పటికప్పుడు వేకెన్సీస్ని ఫిల్ చేస్తూ ఉంటే ఒక్క జాబ్ కోసం ఇంత వేల మంది పోటీ పడరు. అండ్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఇన్ని lakhs of అప్లికేషన్స్ కూడా రావు. సో గవర్నమెంట్ ఇలా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ జారీ చేసి వేకెన్సీస్ ఫిల్ చేయకుండా వీటిని ఇయర్స్గా హోల్డ్ చేస్తూ ఉంటే ఆ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కొన్ని ఇయర్స్గా వీటికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అండ్ ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్, టీచర్స్ అండ్ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా దీనిలో ఉండడం. వాళ్ళు డబ్బు కోసం ఈ క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేసి కొన్ని lakhs of rupeesని సంపాదిస్తున్నారు. సో ఈ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఆపడానికి అక్యూజ్డ్ ఒకవేళ కన్విక్ట్ అయితే వారికి పనిష్మెంట్ సివియర్గా ఉంటారు, కానీ ఈ కేసెస్లో పనిష్మెంట్ అంత సివియర్గా ఉండదు అండ్ వారికి బెయిల్ కూడా ఈజీగా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో జరిగిన MCET 2 పేపర్ లీక్ కేసులో 16 పీపుల్ని అరెస్ట్ చేస్తే వారికి ఓన్లీ 1 weekలోనే బెయిల్ రావడం జరిగింది. సో దీంట్లో పనిష్మెంట్ అనేది సివియర్ చేయడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా రాజస్థాన్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లో ఒకవేళ పేపర్ లీక్లో అక్యూజ్ కనుక కన్విక్ట్ అయితే వారికి 6 years to 10 years వరకు ఇంప్రిజన్మెంట్ అండ్ 1 crore వరకు ఫైన్ విధించడం జరుగుతుంది.
అన్ని స్టేట్స్ కూడా వారి లాస్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ పేపర్స్ని సేవ్ చేసే టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేయడం చాలా అవసరం. మన కంట్రీలో 65% ఆఫ్ ద పాపులేషన్ యంగ్స్టర్స్. సో వారి ఫ్యూచర్ని సెక్యూర్ చేయడం మనకు ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. So this is my take on the paper leaks. Hope you find the video informative. Please do like the video, share the video and subscribe the channel. Thank you.